పిఠాపురం మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అసెంబ్లీల పులిగు సార్లను అయితే ఘోరంగా తిడతారు. మా ఇంగ్లీష్ సార్ ఇట్లా అంటాడు, మా మ్యాథ్స్ సార్ అట్లా అంటాడు అని తిడతారు. అట్లా తిట్టడైతే బంద్ చేసి కొంచెం మారిపోయి వాళ్ళు ఈ పేద కొంచెం అర్థం చేసుకోండి. ఇక మొదలెడదామా? అరే ఇప్పుడు జనవరి 26 వస్తుంది, మన గేమ్స్ ఆడిపోయాలరా, కోచ్ కావాలి మనకి ఎట్లా మరి? అరే తిరుపతి ఉన్నాడు రా, మీకు ఏం తెలుసు ఆయన మొన్న అటువేండి కాదురా, స్టేట్ వేండు తెలంగాణ నీకు వేండారా, తెలంగాణ నీకు వేండారా. అరే మామ ఆయన దగ్గర అసలు ఐఫోన్ ఉన్నది, స్మార్ట్ వాచ్ కూడా ఉంది మంచిది, మనం ఆడతాడు మెల్లగా పెడతాడు అని మంచి ఆడపోతుంది, అది మంచి ఆడతాడు మంచి ఆడింది అనుకో, పొంగి తగిన కొత్త కొనుక్కోండి ఆడిపోయింది అనుకో, దొంగతనం చేసి వాలీబాల్ నెట్టు బాల్ కొనుక్కోవాలి, మంచి కోచింగ్ కోచింగ్ పెట్టుకోవాలి. తిరుపతి అన్నాడు ఉన్నారా, వాడు ఫోన్ మాట్లాడుతాడు, ఏమన్నా సెట్ చేసినట్టున్నాడు మొన్న స్టేట్ పోయినప్పుడు. ఐఫోన్ అందగాడు కదరా, ఐఫోన్ ఇప్పుడు మనకు ఐఫోన్ అందగాడు, తర్వాత దొంగాడేరా, తర్వాత దొంగాడేరా గంతే గంతే. హాయిగా మెల్ల స్టేట్ చేద్దాం తిరుపతి అన్న. లవర్రా వాలీబాల్ కోచింగ్ నేను కూల దొంగతనం చేసినారు, నా చుట్టూ తిరుగుతారు మీరు. అరే అట్లే ఉన్నాడు గారు అన్న, అరే అట్లే ఉన్నాడు గారు అన్న. ఏమో గులుగుతారు. సరే ఏంది మీ బాధ చెప్పు అన్న. వాలీబాల్ నేర్పిద్దారా, జనవరి 26 వస్తాను. నాకేమి ఇస్తారా? నీకెందుకు మానని కానీ నువ్వు మొన్న స్టేట్ లెవెల్ ఆడొచ్చావు అసలే. ఆడొచ్చినా గానీ అన్న అన్న స్టేట్ లెవెల్ పోయిన టికెట్ స్టేట్ లెవెల్ పోయిన టికెట్ ఇప్పటిదాకా కక్కతో మాట్లాడతాను, మాకు నేర్పించినావు అనుకో, అట్లాంటి అక్కడ ఎంతో మంది పడతారు నీకు. సరే నేర్పిస్తా పారి మరి. ఎంతసేపు నేర్పిస్తావు? అత్త మీకంటే ఎక్కువనారా నాకు. అన్నగా నెట్టుకొని నేర్పించారు. వాలీబాల్ కోచింగ్ ఏమని పడితే ఐఫోన్ ఉండే, స్మార్ట్ వాచ్ ఉండే, 80,000 20,000 పొలాల కోసం నేర్పిస్తాను. జాగ్రత్త ఉంచుకోవాలి, పొలాలకు నేర్పిద్దాం. అరే ఇప్పుడు ఐఫోన్ పెట్టిండ్రా? అవునరా. అరే నువ్వు వెళ్ళగా, అరే నేను నుచ్చవస్తాను పోతా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ నువ్వు వాచ్ దింకపోవడం అప్పుడు వేసుకున్నాం కదా ప్లానింగ్. వాలీబాల్ నెట్టు అప్పుడు ఐఫోన్ తిరుపతి అన్న కాదు మనది అయ్యాది, మనది కాదు అది పొందు ఏమో. మంచిగా మనకు కోచ్ వస్తుంది, 2 బాల్ వస్తాయి, 2 అదే మన స్మార్ట్ వాచ్ ఇప్పుడు ఆ కోచ్ మొత్తం 80,000 అంటే మనకు 70,000 ఇంకో కోచ్ వస్తాడు, కోచ్ కూడా ఐఫోన్ ఉన్నది అనుకో. అరే కాదురా, 20,000 కోచ్ కిద్దా, ఇంకా 60,000 మంచి బాల్, ఒక 15,000 లాగా ఒక బాల్ మంచి 2 బాల్ కొందాం, 5,000 పెట్టి నెట్లు కొందాం, 5,000 పెట్టి చాలిగా చెట్టు తక్కువ రేట్లో బాధని మనం దావత్ చేసుకోవచ్చు. ముందు పొట్టు దాగి తిరగచ్చు. దీన్ని ఏమంటారు తెలుసా? వాలీబాల్ కాదు, టెన్నిస్ బాల్. అట్లా అనుకోవాలి ఫస్ట్ మీరు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. ఎందుకు చెప్పన్నా, వాలీబాల్ అంటే పెద్ద ఉంటుంది, మీరు భయపడతారు. చిన్నగాని టెన్నిస్ బాల్ అనుకో, మీరు భయపడరు. అసలు నీకు చేస్తా, నీకు
నీకు అలదా ఆరా నీ కోచింగ్ కోచింగ్ ఏమంటావా దంటావా రావు రావు నేను చెప్పినట్టు నువ్వు అంతే సరే ఇది ఆటగాళ్ళ లక్ష్యం ఏం ఆడతానంటే అబ్జర్వ్ చేయాలి ఆడమని చేసినట్టు కాదు బాగా చూడాలి ఏం నన్నే ఆడనియడా వాచ్ ను ఫోన్ ఎత్తుకొని పోతే ఇలా ఐఫోన్ దగ్గరే పోతా సెట్ అయింది పోయాలి నాకు నన్నే ఆడనియరా ఓ అన్నా ఇట్రా మా తమ్ముడు వెళ్తాను అన్న మేము పోయేస్తాం. అరే ఎందులో పిలిచినావు? అన్న ఐఫోన్ నువ్వు వాచ్ దేనికొచ్చినాయి ఎవరంతా అరే అది పక్కన వెయ్యి వాళ్ళు వనకమ్మేమంటావురా? అరే వాళ్ళన్న రిచ్ కిట్ కమ్మారు ఆహా బొబ్బిల్ రాజా ఇస్ బ్యాక్. అంటే వానికి దుర్గత్తున్నట్టు అరే ఛీ, అట్లా అద్దురా సపరేగా పోక సారా నిన్ను పట్టా మంచి రిచ్ అని కమ్మాలరా అరే ఆ సార్ కా ఫోన్ పూర్రా అట్లా అవుతుంది రా. అరే ఓన్లీ దొంగతనం చేయద్దురా. ఫోన్ ఉన్న వాచ్ ఆ సార్కి పూర్రా చదువు చెప్పే సార్లని ఇట్లా ఎట్లరా మనం. అరే ఇచ్చేద్దాం పారా. మళ్ళీ ఇప్పుడు ఇది దొంగతనం చేసినాకన్నా కింద పడ్డాం మనం. రేపు మళ్ళీ వాడుకోకూడదు నాకు మళ్ళీ మనిషికొకరు అయింది అనుకో లేనిపోయిన బాధ ఎందుకు దీనికి వచ్చాడు 60,000 వస్తాయి కావచ్చు ఆ వాచ్కు దీనికి ఎందుకు సార్కి దమ్మ. అరే మనం ఎప్పుడు గిట్టాన్ని పని అంతేరా. అన్న ఏమైంది నా ఐఫోన్ పోయిందిరా. ఎట్లా అన్న ఆడ పోరాళ్ళు వాలీబాల్ ఆడమన్నారు నేర్పించిన వాళ్ళకు దెంక బీగిరు పోరాళ్ళు దేవుడు చూస్తాడు వాళ్ళను. మరి 7,000 పోరాలు ఏమో ఐఫోన్ స్మార్ట్ వాచ్ వాళ్ళకే బుద్ధి వస్తుంది. ఏమైతే ఏం చేద్దాం వాళ్ళకి తెలిసి రావాలి. వాళ్ళకే దేవుడు చూస్తాడు. వాళ్ళు వస్తారా మరి అన్న సారీ సారీ నువ్వు చెప్పింది కరెక్టేనే. వాళ్ళకి ఎప్పుడన్నా ఒకటి జరుగుతాను వాళ్ళకి అర్థమైతే అన్నావు కరెక్టే. మరి కింద పడి నీకు ఐఫోన్ ఫోన్ పట్టుకొని పోతా అంటే నీ ఫోన్ నా దగ్గర ఉండే ఫోన్ కింద పడ్డ దెబ్బ నాకు వస్తలేదు. అవి చెప్పిన సార్లను మోసం చేయద్దురా దేవుడు చూస్తాడు పైన. అర్థమైందా? నమస్తే దోస్తులు, మన చదువు చెప్పిన సార్లను మన గేమ్స్ ఆడిపించిన సార్లను మోసం చేయడం ఎంత తప్పో ఈ చిన్న ద్వారా మీకు చూపెట్టిన ఈ చిన్న ప్రయత్నం మేము చేసినాం. జర లైక్ చేయరి, షేర్ చేయరి, దోస్తులు ఏంటంటే మీ సార్లను అయితే ఘోరంగా తిడతారు. మా ఇంగ్లీష్ సార్ ఇట్లా అంటాడు, మా మ్యాథ్స్ సార్ అట్లా అంటాడు అని తిడతారు. అట్లా తిట్టడైతే బంద్ చేసుకొని మారిపోయి వాళ్ళు ఈ పేర్లు కొంచెం అర్థం చేసుకోండి.